మీరు ఒకసారి హ్యాబిట్స్కి వెళ్ళండి. అక్కడ కాలేజ్ ఉంటుంది ఒకటి, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ చూడండి, గన్ ఫౌండరీ కాడ నిజాం కాలేజ్ ఆపోజిట్ గానే ఉంటది. ప్రైవేటా గవర్నమెంట్? గవర్నమెంట్ కాలేజే. ఓకే. మీరు చూస్తే భయపడతారు, అది ఒక బూత్ బంగ్లా. అది చూస్తే బూత్ బంగ్లా అంటారు. నాది ఇంటర్ సెంటర్ అలనా పడ్డది. ఇంటర్ అసలు కాలేజా ఇది ఇంకేదైనా అనుకుని భయపడి కూడా వెళ్ళినా. ఏడ పైన నుంచి ఏం పడుతుంది అర్థం కావు. అంత పురాణ బిల్డింగ్ అది. అది కాలేజ్ పేరు కూడా నాకు ఐడియా లేదు, గుర్తులేదు, కొద్దిగా మర్చిపోయినా. కానీ మీరు నిజాం కాలేజ్ ఆపోజిట్ గానే ఉంటుంది హ్యాబిట్స్ గన్ ఫౌండరీ ఇక్కడ. ఎలా ఉందా కాలేజ్? చాలా అన్కండిషన్ లో ఉంది అది కాలేజ్. గట్టిగా వర్షం పడితే కూలిపోతుంది. ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన కాలేజ్ అది. ఒక స్టాఫ్ ఉండరు, 2-3 స్టాఫ్ ఉంటారు అంతే. ఏముండదు కాలేజ్ అది. పేరుకి గవర్నమెంట్ కాలేజ్, మళ్ళీ స్టూడెంట్స్ ఉండరు, వాచ్మెన్ ఉండరు, ఏముండదు ఆడ. ప్రిన్సిపల్ కూడా ఉండరు. అట్లాంటి కాలేజీలు మన తెలంగాణలో ఉన్నాయి. హైదరాబాద్ ఇంత మెయిన్ సిటీ, హ్యాబిట్స్ గన్ ఫౌండరీ కాడ ఉన్న కాలేజీ ఇట్లుందంటే ఇంకా పల్లెటూరులో ఇంకేం కాలేజీలు ఉన్నాయేమో అర్థం చేసుకోవాలి ఇక.